నాలుగో ప్రసంగము రీతిగా. Before message, let's pray. Lord, hallelujah, 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 God, Master, I want to thank the pastor and the Sunday school teachers, Lord, Master. You gave me this wonderful chance, Lord, Master, God. I am not talking, Lord, talking with you, Lord, in the name of Jesus Christ. I pray, Amen. So my morning topic is about Holy Spirit. ఈ రోజు నా యొక్క ఉదయకాలము అంశం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. Who is Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? Holy Spirit is a God. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు. John chapter 14 verse 16 to 18. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము. Summary. ఎవరైనా ఒకరు చదవండి. 16వ అధ్యాయం 18వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. The characters of Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణములు చూడబోతున్నాం. The Holy Spirit of God will command the word. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పాపములను తను ఖండించుతుంటాడు. John chapter 16 verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము. அவர் வந்து பாவத்தை குறித்தும் நீதியை குறித்தும் நியாய தீர்ப்பை குறித்தும் உலகத்தை கண்டித்து உணர்த்துவார். మరి లోకములను నీతి గురించి న్యాయము గురించి తాను ఖండిస్తాడని చెప్పబడి ఉన్నది. And when he comes, ఆయన వచ్చిన తరువాత he will prove to the people of the world. ఆయన ఈ లోకంలో ఉన్న జనములకు మరి తను సాక్ష్యాన్ని చెప్పుకుంటాడంట. That they are wrong about sin. మరి వాళ్ళ యొక్క పాపముల గురించి వాళ్ళ యొక్క తప్పిదముల గురించి తాను ఖండిస్తుంటాడు. And about what is right and about God's judgment. మరి దేవుని యొక్క న్యాయ తీర్పు గురించి తాను చెప్తుంటాడు. He will teach all the truth of God. మరి దేవుని యొక్క సత్య మార్గము గురించి ఆయన మనకు చెప్తుంటాడు. John chapter 16 verse 30. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనము. சத்திய ஆவியாகிய அவர் வரும்போது సకల సత్యத்திற்குள்ளும் உங்களை நடத்துவார். మరి సత్య ఆత్మదేవుడు తాను వస్తున్నప్పుడు మిమ్మలను సకల సత్యములో తాను నడిపిస్తాడు అని చెప్పబడి ఉన్నది. He will give courage to overcome the world. அவர் தம்முடைய சுயமாய் பேசாமல் தாம் கேள்விப்பட்டவைகள் யாவையும் சொல்லி வரப்போகிற காரியங்களை உங்களுக்கு அறிவிப்பார். మరి ఆయన మరి రాబోయే కాలము గురించి తను మనకు చెప్తూ ఉంటాడు. He will give the courage to overcome the world. మరి ఈ పాపపు లోకములో మరి పాపమును జయించడానికి ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడంట. Acts chapter 1 verse 8. మరి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనము. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వస్తున్నప్పుడు మీరు బలము పొంది మీరు యూదయ సమరయ లోకమంతటా కూడా సాక్షులుగా ఉంటారని చెప్పబడి ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వస్తుంటారో అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఫలములు ఇస్తుంటాడు. మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. The Holy Spirit gives one person, the same Spirit gives message full of knowledge. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే మరి ఆత్మ మరి ఆ యొక్క జ్ఞానమును ఇస్తుందో one and the same Holy Spirit gives faith to one person, while to another person he gives the power of to heal. మరి అదే ఆత్మ మరి బలములు మరి జ్ఞానమును ఇస్తుంది, విశ్వాసమును ఇస్తుంది. Isaiah chapter 5 verse 20. మరి యెషయా ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. యెషయా ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము.
தீமையை நன்மை என்றும் நன்மையை தீமை என்றும் சொல்லி இருளை வெளிச்சமும் வெளிச்சத்தை இருளுமாக பாவித்து கசப்பை தித்திப்பும் தித்திப்பை கசப்பும் என்று சாதிக்கிறவர்களுக்கு ஐயோ. John chapter 13 verse 16. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనము. ఎవరో ఒకరు చదవండి. Body of message. He even says sin or wrong in you, make them relent. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనకు మన యొక్క తప్పిదములను పాపములను తను ఖండిస్తుంటాడు. He will tell or relent as the truth. ఆయన మనకు సత్యమును తను మనకు సత్య మార్గంలో నడుస్తుంటాడు. He will fill us with power. మనలను తన యొక్క బలము చేత మనల్ని నింపుతూ ఉంటాడు. Acts chapter 2 verse 38. అపోస్తల కార్యము 2:38 వచనంలో ఈ రీతిగా ఉన్నది. ఎవరైనా ఒకరు చదవండి. పశ్చాత్తాపపడి మారు మనసు పొందుడి, మీకు మరి ఈ రోజు మరి మీరు రక్షణ పొందుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పబడి ఉన్నది. Numbers chapter 24 verse 2. మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా ఒకరు చదవండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనము. తెలుగు చదవండి ఎవరైనా. தன் கண்களை ஏறெடுத்து இஸ்ரவேல் தன் கோத்திரங்களின்படியே பாளையம் இறங்கியிருக்கிறதை பார்த்தான். தேவ ஆவி அவன் மேல் வந்தது. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూన అగ్ని, దేవుని అగ్ని ఉండగా చూస్తున్నాము. మనము ఈ రోజు పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నామా? మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలతో మనము నడుస్తున్నామా? యేసు క్రీస్తు నీవు నా యొక్క నమ్మకము, నా యొక్క రక్షణ అయి ఉంటున్నావు. నేను నిన్ను ఎల్లప్పుడూ నీ మీద నమ్మకించాలి. మరి నా యొక్క సోదర సమయంలో నేను ధైర్యంగా నిలబడి నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నా మీద ఉండును గాక. నీ యొక్క ప్రేమ చేత నన్ను నింపుమయ్యా. థాంక్యూ. ఆమేన్. Heavenly Father, thank you for protecting me at all the times. You brought me in your presence so that the children Sunday those are preaching your word. God bless them in obediently. God let you speak to them through your word. Let them speak abundantly. Let the angel guard them and protect them in the name of Jesus Christ. Amen.